8వది అబియాకు, 9వది యెషూవాకు, 10వది షెకన్యాకు, 11వది ఎల్యాషీమునకు, 12వది యాకీమునకు, 13వది హస్పాకు, 12వది యాకీమునకు, 13వది హస్పాకు, 14వది యెషేబాకు, 15వది బిల్గాకు, 16వది ఇమ్మేరునకు, 17వది ఎజీరునకు, 18వది హప్పీసేనకు, 19 పెతహాయాకును, 20వది ఎహెజ్కేలుకును, 21ది యాకీనునకును, 22వది గామాలుకును, 23వది దెలల్యాకును, 24వది మయజ్జాకును పడెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పితరుడకు అహరోను ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మం ఇలాగూ ఏర్పాటు ఆయను. శేషించిన లేవి సంతతి వారు లెమనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షాబాయేలును, సంతతిలో యెహోద్యాయును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇషియాయుమును, ఇస్రాయేలులో షెలేమోతును, షెలేమోతు సంతతిలో యహాతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరియా, 2వ వాడైన అమర్యా, 3వ వాడైన యహజీయేలు, 4వ వాడైన ఎక్మెయాలును, ఉజ్జీయేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షామీనును, ఇషియా సంతతిలో జకర్యాయుడివి, మెరారి సంతతిలో మహలి, మూషి అనువారును, యహని యాహు సంతతిలో బెనోయును, యహజియాహునకు మొరారికి కలిగిన కుమారులు ఎవరనగా బెనో, షోయాము, జక్కూరు, ఇబ్రి, మహలీయేలుకు ఎలియాజరు కలిగెను. వీరికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడగు అనగా కీషు కుమారుడు యెరహ్మేలు, మూషి కుమారులు మహలి, ఏదేరు, యొరీమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరుడైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను, సాదోకు, అహిమేలకు అను యాజకులలో లేవీయులలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను, తమలో నుండి పితరుల ఇంటి పెద్దలలోను చిన్న సహోదరులకు చీట్లు వేసుకునేది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకొక సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు దయచేసిన ఈ శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 24వ అధ్యాయము మోషే అన్న అయిన అహరోను సంతతిని గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది. దీనిని గురించి అనేక సార్లు అహరోను జీవితాన్ని నిర్గమాకాండంలో, అదే సంఖ్యాకాండంలో మనం గమనిస్తాం. లేవీకాండంలో కూడా వారిని గురించి గమనిస్తాం. అహరోను సంతతిలో ఉన్న వారిని, అహరోనును ప్రధాన యాజకుడుగా దేవుడు చేసుకున్న తర్వాత ఆయన సంతతికి ఇచ్చిన ఈ ఆధిక్యతను మనం గమనించాలి. జాగ్రత్తగా ఈ అధ్యాయాన్ని మనం గమనించేటప్పుడు ఒకటి మనకు ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. అహరోను, మోషే, మిరియామీలు, ఆమ్రోను, ఎక్కబోతు పిల్లలు. ఆమ్రాము, ఎక్కబేతు. వాళ్ళ నాన్న పేరు ఆమ్రాము, వాళ్ళ అమ్మ పేరు యొక్కబేతు. వాస్తవానికి దేవుడు మోషేను పిలుచుకుంటాడు నాయకుడుగా. మోషేను దేవుడు మండుచున్న పొదలో పిలుచుకుంటాడు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఆ మండుచున్న పొదలో దేవుడు మోషేను పిలుచుకుంటాడు. మోషేకు ఆధిక్యత ఇస్తాడు. మోషేను దేవుని పిలుచుకొని, నా ఇశ్రాయేలు మొరలను నేను, ఒకసారి నాతో పాటు నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయం, మూడవ అధ్యాయం 2వ వచనం జరుగుతున్నా. ఒక పొద నడిమినే అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏలి కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతనిని పిలిచెను.
అందుకు అతడు చిత్తం ప్రభు అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు వెలచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ కష్టపెట్టు వారిని వారి పొట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసినవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కననీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు నివాసమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చున్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా ఎదుకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. జాగ్రత్తగా 10వ వచనం, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. దేవుడు మోషేకు చాలా జాగ్రత్తగా తన మనసులోని మాట చెప్తాడు. నిన్ను నేను ఎన్నుకున్నా, నిన్ను ఫరో దగ్గరికి పంపుతున్నా, ఫరోకు చేయవలసిన పని నేను చేస్తా, నువ్వు నా మాట విను, నిన్ను గొప్పవాణ్ణి చేస్తా. ఫరో అంటే అది చెప్పినప్పుడు నుండి దేవుడు మాటలను, దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆధిక్యతను తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. నాకు మాట్లాడడానికి రాదు, నాకు నత్తి ఉంది, నాకు భయం ఉంది. ఎందుకు భయపడ్డాడు మోషే ఫరో ఐగుప్తునకు తిరిగి ఫరోకు దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు భయపడ్డాడంటే మనసులో ఆయనకు ఒక భయం ఉంది. ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. ఆ ఐగుప్తుని చంపినప్పుడు ఫరో అంటాడు మోషేని చంపాలని. అది విని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ భయము ఆయన వెంటాడుతుంది. ఈ వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, నిన్ను భయము వెంటాడితే భయానికి అతీతుడైన దేవుని మాట నువ్వు వినగలిగి నీ భయాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. వాట్ ఎవర్ మే బి ద కాజ్, వాట్ ఎవర్ మే బి ఇన్ యువర్ హార్ట్. లాస్ట్కు చాలా చెప్తాడు, నీకు కావాల్సిన వాళ్ళు పప్పయ్యా, నేను పోనయ్యా, డైరెక్ట్గా దేవునితో నాకు భయము, ఫరో దగ్గరికి నేను పోను అని చెప్పిండొచ్చు. దేవుడు చెప్తాడు మోషేకు, నిన్ను చంపాలని అనుకున్న వాళ్ళందరూ చచ్చిపోయినారయ్యా, నువ్వు 40 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు ఫరో కూడా చచ్చిపోయాడు, అందరు మర్చిపోయారు నీ కథ. అప్పుడు ఒక్కసారి 4వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా వినండి, మాట చూడండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంపతలచిన వాని చేత పంపుమనగా, ఏమంటాడండి? అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వాని చేత పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? బాగా గమనించాలి. దేవుడు అక్కడ ఎందుకు అహరోను, మీ అన్న అయిన అహరోను లేడా అని ఎందుకు అన్నాడు? సొంతమన్నా లేవీయుడగు అహరోను లేడా? లేవి వంశంలో నుండి 2వ అధ్యాయంలో లేవి కుమారుడు కూడా వెళ్ళి లేవి కుమార్తెను చేసుకుంటే వారికి కొడుకు పుట్టాడు, వాడిని నీటిలో దాచాడు. మోషన్ గురించే ప్రారంభం, అహరోను గురించి రాయలే. మీరు చూడండి 2వ అధ్యాయం. లేవి వంశస్థుడు కూడా వెళ్ళి 2వ అధ్యాయం, లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉన్నట్టు చూసి 3 నెలలు వాడిని దాచిపెట్టాను. ఎవడండి వీడు? మోషే కన్నా ముందు అహరోను పుట్టాడు కదా, అవునా కదా? మోషే కన్నా ముందు అహరోను పుట్టాడు కదా. మోషే కన్నా యొకెబెదుకు అమ్రామునకు మొదటి కుమారుడు అహరోను. దేవుడు ఆయన గురించి రాయడానికి, ఎప్పుడు పుట్టాడో రాయడానికి ఇష్టపడలే. 2వ కుమారుడు మోషే. లేవీయులలో నెంబర్ 1 చేయాలనుకున్నాడు మోషేను. మోషే ఏమంటాడు, నువ్వు పంపయ్యా. 4వ అధ్యాయం 14వ వచనం, లేవీలో నిన్ను నెంబర్ 1 చేద్దాం అనుకున్నా మోషే. లేవీయుడగు నీ అన్నలేడా, అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడు, నేను ఎరుగుతున్నాను. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను.
నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానికి మీరు బోధించను. అతడే నీకు బదులు జనులతో. అర్థమవుతుందా? అతడే నీకు బదులు జనులతో మాట్లాడను. పోగొట్టుకున్నాడా? మీరు గమనించండి, మోషే గురించి ఆయన చనిపోయిన తర్వాత దాని సంతానం గురించి ఎక్కడ రాలే. దినవృత్తాంతముల గ్రంథం, ఈరోజు దినం మనం వస్తున్నాం. దినవృత్తాంతముల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 24లో ఎందుకు దేవుడు అహరోనును ఇంతగా వాడుకున్నాడు? దేవుని అహరోనుతో ఆయన ఎందుకు నిబంధన చేశాడు? నీ సంతానము తరతరములు యాజకత్వం జరిగిస్తుందని అహరోనుకి ఎందుకంత ఆధిక్యత ఇచ్చాడు? మీరు బాగా గమనిస్తే నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండములో గమనిస్తే దేవుడు అహరోనుతో ఆయన ప్రధాన యాజకుడు అయ్యేదాకా డైరెక్ట్గా మాట్లాడలేదు. మోషే వెళ్ళి దేవునితో మాట్లాడతాడు. ఆ మోషే వచ్చి అహరోనుకు చెప్తాడు, నీ కర్ర పడే అంటే కర్ర పడేస్తాడు. 10 తెగుళ్ళు తెప్పించేటప్పుడు మోషే ఏదైతే చెప్పాడో అహరోను అది జరిగించాడు. బాగా జాగ్రత్తగా వినండి. అహరోను పెద్దోడు అండి, చిన్నోడు మోషే. మామూలుగా మనమే ఉంటుంది, చిన్నోడైంది నా పెద్దోడిని చెప్పేది కదా. విధేయత చూపించాడు అహరోను. దేవుడు ముందే చెప్పాడు, అతడు జనులతో మాట్లాడును. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన, ఎప్పుడైతే యాజకుడు అయిపోయాడో దేవుడు ఆయనకు చెప్పినవన్నీ ప్రజలతో ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. మోషేని పక్కన పెట్టాడండి. చాలా అంటే మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటాం. దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడతాడండి. ఆయన ఆపర్చునిటీ ఇస్తాడు, మనం వాటిని పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే పోగొట్టుకున్నామో ఎక్కడన్నా చూడండి, మోషే సంతతి అని లేదు. మోషే కుమారుల గురించి మాత్రమే రాశారు. మోషేకు 2 కుమారులు పుట్టారు కదా, ఆ మోషే కుమారుల గురించే బాగా రాశారు. కానీ వారు ఎక్కడో యాజకత్వం ధర్మం ఎక్కడ చేసినట్టు లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 24వ అధ్యాయం గమనించండి. అహరోను 24వ అధ్యాయం మొదటి వచనం. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, లేవి కుమారుడుకు మీ అన్న అయిన అహరోను లేడా? నిర్గమకాండం 4వ అధ్యాయం 13వ వచనం. ఈ లేవీయుడకు అహరోను లేడా అని ఈ లేవి కుటుంబంలో నుండి 3 అన్నదమ్ములు, మీకు తెలుసు కదా. లేవికి 3 పిల్లలు. ఎవరెవరు? అమ్రాము, కహతు, మొరారి. అమ్రాము, కహతు, మొరారి 3. లేవికి 3 పిల్లలు. అమ్రాము, కహతు, మొరారి. అమ్రామునకు 3 పిల్లలు. మొదటి కొడుకు అమ్రామునకు 3 పిల్లలు. ఎవరెవరు? అహరోను, మోషే, మిరియాము. రెండవ వాడు ఉన్నాడు కదండి. ఆ రెండవ వానికి క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, రెండవ వానికి దేవుడు రెండవ వాడైన లేవి కుమారులు కహతు కుమారుల్లో అమ్రాము తర్వాత ఇస్హారు అని రెండవ కుమారుడు. కహతుకు 4 కుమారులు. మొదట లేవికి 3 కుమారులు. ఓకే, ఒక్కసారి నాతో పాటు నిర్గమకాండం వాక్యంలో నుంచి చూద్దాం. ఈరోజు చిన్న అధ్యాయం కాబట్టి కొంచెం డీటెయిల్గా వెళ్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం. నిర్గమకాండము 6వ అధ్యాయం 16వ వచనం. నిర్గమ 6:16. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏమనగా గెర్షోను, కహతు, మొరారి. సో ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, వీరు ముగ్గురు సంతానం మాత్రమే యెరూషలేం దేవాలయంలో పనిచేయాలి. ఇందులో ఆయన చూడండి, గెర్షోను, కహతు, మొరారి. లేవి 130 ఏండ్లు బతికెను. గెర్షోను కుమారులు వారి వంశముల చొప్పున లిబ్ని, షిమి. కహతు కుమారులు అమ్రాము, ఇస్హారు, ఎబ్రోను, ఉజ్జేయలు. కహతుకు 4 కుమారులు. కహతు 133 ఏండ్లు బతికెను. మొరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశముల చొప్పున లేవి కుటుంబంలో. అమ్రాము తన మేనత్త అయిన యొకెబెతును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బతికెను.
ఇస్సారు కుమారులు, జాగ్రత్తగా వినండి. కహతునకు 4 కుమారులు. అందులో మొదటివాడు అమ్రాను, రెండవ వాడు ఇస్హారు. అమ్రాము పిల్లలు మోషే, అహరోనులు. ఇస్సారు పిల్లలు, బాగా వినండి, ఇక్కడ ఉంది చూడండి. ఇస్సారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రి. ఈ కోరహు కుమారులే మోషేతో ఈ కోరహునే మోషేకు తిరగబడతాడు. అంటే మోషే వాళ్ళ చిన్నాన్న పిల్లలు. కోరహు ఏమవుతాడంటే కజిన్ బ్రదర్, ఫస్ట్ కజిన్ అవుతాడు మోషే. క్రీస్తు నందు ప్రేమ 24వ అధ్యాయానికి తిరిగి రండి. దినవృత్తాంతములు 24వ అధ్యాయం. ఎందుకు ఇంత క్లియర్గా నేను చెప్తున్నాను అంటే, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మోషేకు ఇవ్వవలసిన ఆధిక్యత అహరోనుకి ఇచ్చాడు. మోషేకు ఇచ్చిన ఆధిక్యత అహరోనుకి ఇచ్చాడు. అహరోనుకి ఇచ్చిన తర్వాత అహరోనుకు దేవుడు ఇచ్చాడు. మీరు ఎక్కడన్నా చూడండి, అహరోను మోషే మీద తిరగబడినట్టు లేదు. ఆయన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడని అహరోను మళ్ళా మిరియాము ఆయన మీద తిరగబడతారు. మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండవ భార్య మోషే చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు తిరగబడతారు. అప్పుడు దేవుడు వాళ్ళని పిలుస్తాడు. మోషే ఫ్యామిలీని పర్సనల్ లైఫ్లో మీరు ఇంటర్వ్యూ కాకూడదు అని చెప్తాడు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళని బాగా గమనించండి. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఇచ్చిన ఆధిక్యత దేవుని మాట చొప్పుననే జరగాలి. కొన్ని అధికారాలు పడిపోతున్నాయి. ఈరోజు మనం చూసాం, కొన్ని అధికారాలు పడిపోతున్నాయి. ఎందుకంటారు? దేవుని పరిశుద్ధతతో ఈ లోకపు అపరిశుద్ధత కలవకూడదు. గమనించండి. రాజశేఖర్ రెడ్డి గారు పోయారు కదా, ఎందుకు పోయారండి? జగన్ గారు కూడా పోయారు, ఎందుకు పోయారండి? ఒక్కసారి నాతో పాటు క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, లేవికాండం 10వ అధ్యాయం. దేవుడు ఎంత చక్కగా సరైన బోధ మనకు నేర్పుతాడో గమనించండి. లేవికాండం 10వ అధ్యాయం. లేవికాండము 10వ అధ్యాయము మొదటి వచనం. అహరోను కుమారులు, ఒక్కసారి ఆడ స్టాప్ చేద్దాం. అహరోను కుమారులు ఆడ స్టాప్ చేద్దాం. ఈ అహరోను ఎవరండి? మోషే వద్దనుకున్న ఆధిక్యతను పొందినవాడు. దేవుని చేత దేవుని మాటలను తూచా తప్పకుండా పాటించేవాడు. తన తమ్ముడైన మోషే ఏది చెప్పినా అది దేవుని మాటగా గైకొని చేసినవాడు. తను పెద్దవాడైనా తన తమ్ముని మాట దేవుని మాటగా గమనించి ప్రతిదీ చేశాడండి. మరి అలాంటి ఇంటిలో 4 కుమారులు పుట్టారు. వాళ్ళ నాన్న పరిశుద్ధుడు కదా, వాళ్ళ నాన్నను దేవుడు ఎన్నుకున్నాడు కదా, వాళ్ళ నాన్నకు దేవుడు ఆధిక్యత ఇచ్చాడు కదా, మళ్ళీ పిల్లలను కాపాడే బాధ్యత దేవుంది కదా, అవునా? అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను. ఆలోచిస్తున్నారా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా ఈ వాక్యము మనం వింటే, దేవుడు వారికి ఆధిక్యత ఇచ్చాడు. యాజకులకు దేవుడు అప్పగించిన ధూపార్తులు ఉన్నాయి, అంటే బౌల్స్. అది వారికి ప్రతిష్ఠించినప్పుడు దేవుడు వారికి ఇస్తాడు. చూడండి, వారు తమ తమ ధూపార్తులను తీసుకొని, దే హ్యావ్ టేకన్ దేర్ ఓన్ ఆఫరింగ్ వెజల్స్. తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధమైన స్థలములో వెలుగుతూ ఉంటుంది ధూపం. అది పరిశుద్ధమైన అగ్ని. ధూపార్తి వేయాలంటే దాని నుంచే దిప్పు తీసుకొని వెలిగించుకోవాలి. వీరు బయట నుంచి తెచ్చారు మా లోపలికి. తమ తమ ధూపార్తులతో దేవుడు కోరుకొని అన్ని వాక్యం ఏముందంటే, యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని. యు మే బీ ఎ క్రిస్టియన్, యువర్ ఫాదర్ మే బీ అహరోన్,
యువర్ ఫాదర్, మీ నాన్న గొప్పవాడై ఉండవచ్చు, మీ నాన్న చాలా అంటే దేవుని చేత వాడబడిన వాడై ఉండొచ్చు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు కోరుకోనని అగ్ని. ఇంతకుముందు మళ్ళీ రికార్డులో ఏమవుతుందో అని చెప్తున్నా. జగన్ మాట్లాడుతుండే, జగను ముఖమంతా మార్చుకొని మాట్లాడుతుండే. ఏమని? ఏమైందో తెలీదు, ఎందుకు ఇలా అయిందో తెలీదు, మా మేనిఫెస్టో బైబుల్ అంట, మా మేనిఫెస్టో బైబుల్, మా మేనిఫెస్టో ఖురాను, మా మేనిఫెస్టో భగవద్గీత. అర్థమవుతుందా? పరిశుద్ధమైన అగ్ని. బాగా గమనించండి, బైబుల్ పరిశుద్ధమైన అగ్ని ఏందండి? బైబుల్. నేను అపరిశుద్ధమైన నేను చెప్పను. తెచ్చాడా? నోట్లో నుంచి వచ్చిందా? కాలిపోయిందా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జాగ్రత్త. 24వ అధ్యాయం. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమారు. దేవుని యొక్క కోపము వస్తే, దేవుడు ఒకవేళ ఆయన సహించని కార్యాలు మనము చేస్తే, ఆయన బిడ్డలంగా, దట్స్ వాట్ ఐ సెడ్, నీ జీవితములో నీవు దేవుని కార్యాలకు, దేవుని మనస్సుకు అగేన్స్ట్గా చేయవలసినది ఏదైనా నీ యొక్క సోషల్ లైఫ్లో చేయవలసి వస్తే, ఐ సజెస్ట్ యూ లీవ్ యువర్ జాబ్ అండ్ కమ్ ఆఫ్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. చాలామంది నా ఆఫీస్లో నేను చూసా, మాకు దసరా సెలవులు ఉంటే దసరాకు రైల్వే వాళ్ళకు ఇది బోనస్ ఇస్తారు. బోనస్ ఇస్తే ఆ ఫ్యాక్టరీలో లాలగూడ అక్కడ ఇక్కడ ఫ్యాక్టరీలకంతా పూజ చేసి గొర్రెలు కోస్తారు. గొర్రెలు కోసి ఆఫీసర్లు మమ్మల్ని పిలిచి బొట్టు పెట్టమంటారు, దానికి బొట్టు పెట్టుకోవాలంటారు. ఆ 3 రోజులు నేను లీవ్ తీసుకుంటాను. నేను వెళ్ళను. మా వాళ్ళకి చాలా కోపం నేనంటే. ఎందుకు చెప్తున్నా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. బాగా గమనించండి, దేవుడు ఏం చేశాడు అంటే, ఈ వీరు చేసిన పనికి కింద మీరు గమనిస్తే 2వ వచనం, నాదాబును అబీహును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయిరే కనుక ఎలియాజరును ఈతామరును యాజకత్వము జరుపుచూ వచ్చిరే. దేవుడు చంపడమే కాదు, ఎప్పుడు చంపాడమ్మా? వాళ్ళకి పిల్లలు లేకుండా చంపాడు. ఒకవేళ పిల్లలు ఏంటంటే, వాళ్ళకి పెళ్ళైపోయి పిల్లలు ఏంటంటే పెద్దోళ్ళు. మా క్రీస్తునందు నాదాబు, అబీహులు పెద్దోళ్ళు, ఎలియాజు, ఈతామారు 3-4 పిల్లలు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గాడ్ టేక్స్ కేర్ ఈవెన్ ఇన్ పనిషింగ్ ద థింగ్స్. గమనించండి, దేవుడు మనలను శపించడానికి కూడా సరి అయిన రీతిగా శపిస్తాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యాజకత్వం చూడండి, వారు తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు కనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వం జరుపుచూ వచ్చిరే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ప్రతి వారికి ఒక ఆధిక్యత ఇస్తాడు. ఆధిక్యత ఇచ్చిన తర్వాత బాగా గమనించండి, నీకు ఫ్రీడమ్ ఇస్తాడు. దేవుడు నీకు ఫ్రీడమ్ ఇస్తాడు. ఫ్రీడమ్ ఇచ్చే కంటే ముందు నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఏదేను వనంలో వాడిని పెట్టి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇచ్చి టెంప్టేషన్ కూడా పెట్టాడు. దాని తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఏమైందండి? మన ఇచ్చిన ఫ్రీడము బాగా గమనించండి, మన ఫ్రీడము దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కన్నా టెంప్టేషన్స్కు మనం ఎక్కువ ఈల్డ్ అయిపోతాం. జాగ్రత్త. గాడ్ విల్ నాట్ ఇంటర్ఫియర్. దేవుడు ఇంటర్ఫియర్ కాడు. తప్పకుండా దేవుడు ఇంటర్ఫియర్ కాడండి. ఆ టెంప్టేషన్ పడిపోయిన తర్వాత ఏమవుతామండి? అప్పుడు వస్తాడు దేవుడు. దావీదు యుద్ధం పోకుండా చేసిన దేవుడే. యుద్ధ సమయమున అందరు యుద్ధానికి పోయినప్పుడు, రెండవ సమయాల కింద 11వ అధ్యాయం, అందరింటికి పోయేటప్పుడు మనోడు ఇంట్లో ఉన్నాడు. మధ్యాహ్నం చెప్పండి ఎందుకండి? గాడ్ ఇంటెన్షనల్లీ సీస్ దట్ యు ఆర్ టెంప్టెడ్. నీ జీవితంలో దేవుడు నిన్ను శోధించటానికి శోధనను పెడతాడు. అందుకే శోధనను జయించిన వాడు ధన్యుడు, వాడు దేవుడు ఇచ్చు జీవకిరీటం పొందుతాడు. చాలాసార్లు బాగా గమనించండి, మన శోధన, మన టెంప్టేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ అవర్ లిమిటేషన్స్. మనకు దేవుడు ఇచ్చిన తలాంతు కన్నా శోధన చాలా గొప్పగా ఉంటుంది. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ గమనించాలి, దావీదు ఎలియాజరు సంతతిలో
సాదోకును ఈతామారు సంతతిలో అహీమేలకును ఏర్పరిచి వారి వారి జనం యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచులో ఈతామారు సంతతి వారిలో నుండి పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనపడేది కనుక ఎలియాజరు సంతతి వారిలో 16గును తమ పితరుల ఇంటి వారిని పెద్దలుగాను, ఈతామారు సంతతిలో 8 మందిని తమ తమ పితరుల ఇంటికి పెద్దలుగాను నియమింపబడ్డారు. వాళ్ళకున్నది 4 పిల్లలు, 2 చచ్చిపోయారు. 2 చనిపోతే మిగిలింది ఇప్పుడు క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా ఎలియాజరు సంతతిలో 16 మందిని, ఈతామారు సంతతిలో నుండి 8 మందిని, మొత్తం 24 మంది అండి. 24 మందిని ఇప్పుడు వారి పెద్దలలో 24 కుటుంబాలలో నుండి వారిని ఎవరు 24 కుటుంబాల్లో ఎవరు పెద్దలు, ఎవరిని ఎన్నుకోవాలి పెద్దలు? 24 కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు. అందరూ ఎవరంటే వాళ్ళు పెద్దలు అంటారు. చూడండి జాగ్రత్తగా వింటే 5వ వచనం, ఎలియాజరు సంతతిలో వారును ఈతామారు సంతతి వాళ్ళు కొందరును దేవునికి ప్రతిష్ఠులకు అధికారులై ఉండిరి కనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. ఆ దినాలలో క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా ఆ దినాలలో వారు చీట్లు వేసేవారు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ 14 2వ వచనం, మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్టు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రం వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టారు. మీకు బాగా తెలుసు, వారు వెళ్ళేటప్పుడు మనం చదువుకున్నాం, వారు వెళ్ళేటప్పుడు యోర్దానుకు యువతల 2.5 గోత్రం వాళ్ళు వారికి ఎక్కువ పశువులు ఉన్నాయని వారు యోర్దానుకు యువతలనే ఉండటానికి ఇష్టపడ్డారు. ఇక మిగిలినది 9.5 గోత్రాలు వారు యోర్దానును దాటిపోయారు. అప్పుడు మోషే వారితో యెహోషువ అంటాడు, మీరు ఇక్కడే ఉంటే యోర్దాను అవతల ఉన్న అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, యెబూసీయులు ఎవరు తరుముతారయ్యా అంటే వాళ్ళు భార్యలను, పిల్లలను, పశువులను యోర్దాను యువతల పెట్టి ఈ 2.5 గోత్రం వాళ్ళు అవతలికి వెళ్ళి యుద్ధం వాళ్ళందరూ పంచుకునేదాకా వారు అక్కడే ఉండి యుద్ధం చేసి ఆ 9.5 గోత్రం వారు దేవుడిచ్చిన స్థానము పొందేంత దాకా వారు అక్కడే ఉంటారు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా అవతల చేరిన తర్వాత ఎవరికి ఏ స్థలం ఇవ్వాలి? క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా ఒక్కసారి సామెతల గ్రంథం 16 ఎందుకు చీట్లేస్తారు? సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం ఏముందండి? చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశం. అంటే ఆ దినాలలో వాళ్ళు నమ్మేవారు, యథార్థంగా చీట్లు రాసి ఆ చీట్లు వేసేవారు. ఎవరి మీద చీటి వస్తుందో వారు ఇది యెహోవా వశము, యెహోవా నిర్ణయించాడని వారు తీర్మానం చేసేవారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ అపోస్తల కార్యములు. యూదా చనిపోయిన తర్వాత 12వ వాడిని ఎవడు, 12వ వాడిని ఎవరిని ఎన్నుకోవాలి? 12 మంది అపోస్తలులు. వారు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ అధ్యాయం వారు 23వ వచనం చూడండి, 22వ వచనం చదువుతా. యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయినట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారుపేలు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియా అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయమును ఎరిగి ఉన్న ప్రభువా, ఆ చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమన్నది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా
మత్తీయ పేరట చీటి వచ్చును. సో ఆనాడు యెహోషువ కాలంలో వేయబడిన చీట్లు అది దేవుడు జరిగిస్తున్నాడని వారు నమ్మి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం దాకా చీట్లు వేశారు. అంటే వారు యథార్థంగా ప్రార్థన చేసి ఎవరినన్నా ఒకరిని ఎన్నుకోవాలంటే 10 మందిలో ఒకరిని ఎన్నుకోవాలి అంటే ఆ 10 మందిలో ఆ 10 మంది పేర్లు రాసి అక్కడ వేసి వాళ్ళ నుండి ఒక చిట్టి తీసి ఎవరి పేరు వస్తే వాళ్ళను యాజకత్వ ద్వారం ఇచ్చారు. ఇక్కడ మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయంలో జాగ్రత్తగా వింటే చూస్తే ఎవరికి ఇచ్చారు ఈ ఆధిక్యత? ఎవరు తీయాలి? రాజు ఉన్నాడు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఒక్కసారి 6వ వచనం, లేవీయులలో శాస్త్రిగా ఉన్న నెతనేలు కుమారుడకు షెమయ రాజు ఎదుటను అధిపతులు ఎదుటను యాజకుడైన సాదోరుకు ఎదుటను అబ్యాతారు ఎదుటను అహీమేలుకు ఎదుటను యాజకుల ఎదుటను లేవి ఎదుటను పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసిన. బాగా ఎందుకంటే ఎవరు రాశారు పేర్లు? శాస్త్రి అంటే ఏంటి? రాసేవాడు, చదివేవాడు. ఎజ్రా శాస్త్రి అంటే రాసేవాడు. దేవుని వాక్యాలు ఎవరైనా చెప్తుంటే రాసేవాడు. ఆ రాసేవాడే పేర్లు రాశాడు. దేవుని మాటలను రాసేవాడే పేర్లు రాశాడు. చూడండి, వారి పేర్లను దాఖలు చేసిన ఒక్కొక్క పాత్రలో నుండి ఒక్కొక్క పితరుని ఇంటి చీటి ఎలిజారు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను ఆయనే తీశాడు. మీరు జాగ్రత్తగా వింటే దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలములో పనిచేయడానికి చీట్లు వేశారు. ఆ చీట్లు ఎవరికి ఇచ్చారు? నార్మల్గా కూర్చొని రాసే ఒక శాస్త్రికి ఇచ్చారు. ఎవరి ముందు తీశారు? ఎవరి ముందు పేరు రాశారు? రాజు ఉన్నాడట, లేవీలు ఉన్నారట, యాజకులు ఉన్నారట, పెద్దలు ఉన్నారట. చూడండి, మీరే చూడండి. అధిపతుల ఎదుటను 6వ వచనం, సాదోకు ఎదుటను అబ్యాతారుకు ఆయన అహీమేలేకు ఎదుటను యాజకుల ఎదుటను లేవీల ఎదుటను. బాగా గమనించండి, ఎందుకు దావీదును దేవుడు అంతగా ప్రేమించాడు? హీ నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇన్ అదర్స్ వర్క్. ఎవరు రాయాలో వారే పేరు రాయాలి. రాజు రాసి ఉండొచ్చు కదండి, రాజు తీసి ఉండొచ్చు కదండి. బాగా జాగ్రత్తగా వినండి. అదే సౌలు ఒకసారి ఏం చేశాడు? యాజకులు చేసే పని ఆయన చేయడానికి సమూయేలు రాలేదని బలి అర్పించాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితాలు ఇది జాగ్రత్తగా, ఇది మనకు చాలా శ్రేష్టమైన పాఠం. శాస్త్రులంటే ఎవరు పట్టించుకోరండి. అలాంటి వారు రాజు ఆ దినం పిలిచింటే ఎట్లుంటాడని పెద్దలందరి పేర్లు రాసి చీట్లు వేశారట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 7వ అధ్యాయం 7వ వచనం నుండి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 19వ వచనం దాకా ఎవరెవరి చీటీలు పడ్డాయి ఒకసారి చూడండి. 7వ వచనం, మొదటి చీచి యెహోయారీబునకు, రెండవది యోదాయాకు, 3వది హరీమునకు, 4వది షెయరీమునకు, 5వది మల్కియాకు, 6వది యామీనునకు, 7వది హక్కోజునకు, 8వది అబియాకు. అక్కడ స్టాప్ అయిదాం. ఎందుకు చెప్తున్నాను అంటే వారి పెద్దల ప్రకారంగా వారి కుటుంబంలో ఎప్పుడు తీశారు? ఇది దావీదు కాలంలో తీశారు. ఈ దావీదు కాలము నుండి క్రీస్తుని యేసు పుట్టేంత దాకా ఈ 24 యాజకుల సంతానాలు వారు మాత్రమే 2 వారాలు వాళ్ళు ప్రధాన యాజకుడుగా అక్కడ దేవుని సన్నిధానంలో వారు దేవుని కార్యాలు జరిగించాలి. 2 వీక్స్. ఈ 24 16 చూడండి. ఎలియా 4వ వచనం 4వ లైను, కనుక ఎలియాజరు సంతతి వారిలో 16 వారు చాలా ఎక్కువ మంది ఉన్నారట. ఈతామారు దాంట్లో 8 మంది అట. 16 + 8 24 మంది. ఈ 24 మంది ఎప్పుడు దాకా వాళ్ళు వదలకుండా, అంటే ఇప్పుడు వాస్తవానికి చెప్తే 10వ వచనంలో 8వది అబియా తరగతి ఉంది. ఈ అబియా పెద్దవాడు, ఆయన మొదటి కొడుకు యాజకత్వం చేస్తాడు. ఆ మొదటి కొడుకు యాజకుడు చేస్తాడు. ఆ మొదటి కొడుకు యాజకుడు చేస్తాడు. లూకాసు వార్త మొదటి అధ్యాయం ఎక్కడి దాకా జరిగింది ఇది? లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 5వ వచనం, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న, అర్థమవుతుందా? 8వ తరగతి.
అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. ఎవరండి ఈ జకర్యా? బాప్తిస్మం ఇచ్చే యోహాను వాళ్ళ నాన్న. అతని భార్య అయిన అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. అదంతా పోనండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి 23వ వచనానికి రండి. మనోడు అంటే జకర్యా దేవదూత వచ్చినప్పుడు నాకెట్లా నేను ముసలోని అయిపోయినా అని ఏదో చెప్పాడు కదా. ఇది జరుగు కాలాన నువ్వు మూగవాణి అయిపోతానని దేవదూత చెప్పిపోయింది కదా. చూడండి 1వ అధ్యాయము 23వ వచనం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అతడు ఇంటికి వెళ్ళను. సంవత్సరానికి వాళ్ళకు ఒకటేసారి దొరుకుతుంది. ఆ ఒకటేసారి 14 రోజులు దేవుని సన్నిధానంలో వారు పని చేయడానికి ఆధిక్యత దొరుకుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు ఎంత మెటికులస్గా చేశాడంటే, దావీదు తన ఇంటిలో ఒకవేళ నేను ఈరోజు ఈ చీటీలు వేసి ఈ 24 కుటుంబాల నుంచి ఒక్కొక్కరిని తీసుకోకపోతే వారు కాంపిటీషన్ మీద వారి పనులను త్యజించి దేవుని ఆలయంలో జరిగిన పరిచర్య కుంటుపడుతుందని తను ఉన్నప్పుడే చీటీలు వేసి వాళ్ళు ఒక కుటుంబంలో నుంచి ఒకరిని తీసుకున్నారు. వారు ఎక్కడి దాకా చేశారు? లూకాసు వార్త 1వ అధ్యాయం దాకా చేశారండి. అంటే యేసు ప్రభు పుట్టిన దాకా చేశారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే దావీదు అంటే దేవునికి అంత ఇష్టం. ఈ 24వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? మొదటిది కొన్ని విషయాలు మీకు చెప్పా దావీదుని గురించి. సౌలు చనిపోయిన వెంటనే మొదటి దినవృత్తాంతం గ్రంథంలో దావీదు ఎందుకు దేవునికి హృదయానుసారుడైనాడో దేవుడు మనకు చాలా బాగా తెలియజేస్తాడు. మొదటిది ఆయన దేవుని గురించి ఆలోచించాడు. రెండవది ఆయన దేవుని ప్రజలను గురించి ఆలోచించాడు. మూడవది ఆయన దేవుని మందసాన్ని గురించి ఆలోచించాడు. నాలుగవది ఆయన దేవుని యొక్క మందిరాన్ని గురించి ఆలోచించాడు. ఐదవది ఆ మందిరానికి కట్టవలసిన సామగ్రిని మొత్తం సమకూర్చాడు. ఆరవది పరిచర్య ధర్మము నిలబడకూడదు. పరిచర్య ధర్మము నిలబడకూడదు. మీరు అది ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈయన ఇంత మెటికులస్గా చేశాడు? ఎందుకు ఈయన ఇంతమందిని సెలెక్ట్ చేశాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ దినాలలో ఇశ్రాయేలీయులు దావీదును చాలా గౌరవించేవారు, చాలా భయపడేవారు. దేవుని హృదయానుసారులని ఇశ్రాయేల్ అందరికీ తెలుసు. ఆ దినాలలో ఆయన ఒక రూలు చేస్తే దావీదు చేసిన ఆయన ప్రపోజ్ చేసిన ఏ రూలును కానీ ఏ ఆజ్ఞను కానీ వారు ఎప్పుడూ జవదాటేవారు కాదు. ఎందుకు? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని, ఆయన ప్రతిదీ దేవుని యొక్క మొదట దేవుని కన్సల్ట్ చేసి చేస్తున్నాడని అందరికీ తెలుసు. యుద్ధానికి వెళ్ళాలంటే ఏ పోతును తెచ్చి దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా పోతున్నా వద్దా? ఒకసారి ఏదో వేరే యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకులు వచ్చి భార్య పిల్లలందరినీ ఎత్తుకుపోతారు. అందరూ రాళ్ళు ఎత్తుకుంటారు దావీదుని కొట్టడానికి. అప్పుడు దావీదు అంటాడు, అబ్యాతారుని తెమ్మని దేవునితో అడుగుతాడు, నేను పోతే కలుసుకుంటానా? నా భార్య పిల్లలు మాకు దొరుకుతారా? దేవుడు అంటాడు, వెళ్ళు, నీ భార్య పిల్లలు నువ్వు తెచ్చుకోవచ్చు అని చెప్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని మనం గమనించాలి. హీ నెవర్ మిస్డ్ ఎంక్వైరింగ్ విత్ గాడ్. జీవితంలో ఇది మనం గమనించాలి. ఎంత చిన్న పనైనా దేవునిని మనము అడిగితే ఆయన చెప్పడానికి ఇష్టపడతాడంట. చాలాసార్లు మనం ఏమంటామంటే ఇంత చిన్న విషయాల్లో దేవుని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలని. నేను లాలగూడలో యూత్ రెగ్యులర్గా వెళ్ళి నేను క్లాసెస్ తీసుకునేవాడిని. నేను అప్పుడు లాలగూడలో మెంబర్ కాదు. లాలగూడలో యూత్ మీటింగ్ మండే పెట్టాడు దయానంద్ గారు. పాస్టర్ గారు చనిపోయినప్పుడు వచ్చాడు. 3 సంవత్సరాలు నేను యూత్కు తీసుకునేవాడిని. ఆ యూత్కు ఇప్పుడు ఒక పాప, ఆ యూత్ మీటింగ్లో ఉన్న పాప నార్మల్ ఒక టీచర్ కూతురు. ఆ పాప MBBS చేసి MS చేసి ఇప్పుడు దుబాయ్లో ఉంది. ఆ పాప అంటే రెగ్యులర్గా 13-14 ఇయర్స్ అండి. అప్పుడు ఇంటర్మీడియట్ కూడా కాలేదు ఆ పిల్ల. పాప పేరు వద్దులేండి, కానీ ఆ పాపను ఒక రోజు నేను సాక్ష్యం చెప్పమన్నా. ఒక 6 నెలలు 7 నెలలు అయింది. అమ్మ నువ్వేమన్నా ఉంటే సాక్ష్యం చెప్పు, నువ్వు ఎప్పుడు చెప్పలేదంటే ఆ పాప ఒక మాట చెప్పిందండి. నేను దేవుణ్ణి ఎంత నమ్ముతానంటే ప్రభువా, నేను బస్ స్టాండ్కి పోతున్నా, నా బస్సు మాత్రం నేను పోయి నిలబడిన 1 నిమిషానికి రావాలా? ఇప్పటిదాకా 6 నెలలైంది. నేను అడిగినట్టు నేను వెళ్ళిన 1 నిమిషానికంటే ముందే దేవుడు బస్సు ఇచ్చాడు.
కెన్ యూ బిలీవ్ దిస్? ఆర్టీసీ బస్సులో అసలు రాదు, తెలియదు, చెప్పలేమంటారు ఆర్టీసీ అంటే. అలాంటి బస్సు మీద ఆ బిడ్డకు అంత ప్రార్థనలో అంత విశ్వాసం ఉందండి. మొన్న ఎప్పుడో ఆంటీ చనిపోయినప్పుడు నాకు మెసేజ్ చేసింది, వి రియల్లీ మిస్ లిల్లీ ఆంటీ అని. నేను చెప్పిన, ఆర్ యూ స్టిల్ ప్రేయింగ్ ఫర్ యువర్ బస్ అని చెప్పిన. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం పెద్ద పెద్ద పెండ్లి విషయాల్లోనో ఇల్లు కట్టే విషయంలోనో దేవుని గురించి ఆలోచిస్తాం. దేవుడు ఈ విషయంలో కూడా ట్యాప్ ఆన్ చేసేటప్పుడు, ఆ పాప ఉంటుంది, ట్యాప్ ఆన్ చేసేటప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళు. ట్యాప్ ఆన్ చేసేటప్పుడు 99% నీళ్లు రావండి. రైల్వేలో ఎప్పుడు పైన ట్యాంకులో నీళ్ళు ఎప్పుడు ఉండేవి కాదు. ఏ ఇంట్లో ఉన్న ఆఫీసర్స్ ఇంట్లో కూడా ఎవడు పట్టించుకోడు. ట్యాప్ ఆన్ చేసేటప్పుడు కూడా ప్రార్థన చేస్తుందంట, నాన్న వెళ్ళి ట్యాప్ ఆన్ చేశాడు డాడీ, ఎస్ఐయా నీళ్లు రాలేదు, నేను పోయి ట్యాప్ ఆన్ చేస్తాను, నీళ్ళు వచ్చేవట. కెన్ యూ బిలీవ్ దిస్? అందుకే అండి కొంతమంది జీవితాలు దావీదులా దేవుడు ఆశీర్వదించాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దీస్ చిల్డ్రన్. జీవితంలో ప్రతి విషయంలో దేవుని ఇన్వాల్వ్ చేయండి. మనం ఏమనుకుంటామంటే, ఎందుకు చెప్పాలి దేవునికి? గాడ్ ఈజ్ నాట్ సో బిజీ, ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ప్రాబ్లమ్స్. మన జీవితంలోని ప్రతి ప్రాబ్లంలో దేవుడు ఇన్వాల్వ్ కావాలని ఇష్టపడతాడు. చెప్పాను కదా, చాలాసార్లు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఆయన ఇన్వైట్ చేయము. చాలాసార్లు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం దేవునికి. నేను వెళ్తున్నానయ్యా అంటాం, వెళ్ళు అంటాడు, నువ్వు కూడా నాతో రా అనేమో. జీవితంలో ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి 20వ వచనం. ఇప్పుడు మిగిలిన వారు ఉన్నారుగా, ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉండొచ్చు. ఆ నలుగురిలో ఒకరిని తీసుకున్నారు వంతుగా. మిగిలిన వారు చూడండి 20వ వచనం. శేషించిన లేవి సంతతి వారెవరనగా, వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. పేర్లు వచ్చిన తర్వాత క్రీస్తునందు 31వ వచనానికి వద్దాం, టైం అయిపోయింది. 31వ వచనం. వీరును తన సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీలలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకునిరే. మొదటి వారు యాజక ధర్మం చేస్తారని చీట్లు వేసుకున్నారు. మిగిలిన వారు మేము కూడా దేవుని సేవ చేయాలి కదా. కహతు కుమారులు ముగ్గురులో లేవి ముగ్గురులో ఒకతన్ని ప్రధాన యాజకుడిగా చేసేసాడు కహతు కుటుంబాన్ని. గెర్షోను మొహారి ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చీట్లు వేసుకున్నారట. చీట్లు వేసుకొని దేవాలయంలో వారు ఏమి పని చేయాలో వారంతకు వారే వాలంటీర్గా వచ్చి దేవుని సేవ చేశారట. ఇక్కడ దేవుని ఈ 24వ అధ్యాయంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అహరోను తన జీవితంలో దేవుని మాటగా తన చిన్నవాడైన సహోదరుని మాట విన్నాడు కనుక దేవుడు తన కుటుంబాన్ని జీవితాంతము జ్ఞాపకం ఉంచుకున్నాడు. వారు ప్రధాన యాజకులుగా దేవుని సన్నిధానంలో పనిచేయడానికి ఇష్టపడ్డాడు. రెండవది, ఎంత పెద్దవారైనా దేవుని సన్నిధానంలో పనిచేయడానికి దేవుని యొక్క అర్హత కావాలి. ఈ అర్హత చీట్లలో వారి పేరు రావడం. క్రీస్తు. మూడవది, దేవుని వదిలిపెట్టిన వారు గొనగలేదు. ప్రధాన యాజకుని పాత్రలో అహరోను సంతం వారు ఎన్నుకోబడినప్పుడు గెర్షోను మహారాజులు ఉన్నారుగా, ఈ కోర కుమారులు కొట్లాడినట్టు ఎవరు కొట్లాడలే. వాళ్ళు కూడా వంతులు వేసుకొని చిట్లు వేసుకొని మేము రెండు వారాలు దేవుని సన్నిధానంలో పని చేస్తాం. ఎందుకు మీరు ఏం పని చేయాలి? పెద్ద దేవుని మందిరం ఉంది. ఆ దేవుని మందిరంలో ఇది స్థలం ఉంది, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో అహరోను పిల్లలు ఉంటారు, ఈ వంతులు వేసుకున్న వారు ఉంటారు. పరిశుద్ధమైన స్థలములో లేవీలు ఉంటారు, కహతీయుల మిగిలిన వారు ఉంటారు. గెర్షోను మొహరీలు మిగిలిన ఆవరణములో దాన్ని క్లీన్ చేయడం కానీ, తెచ్చిన పశువులను చంపి ఆ రక్తాన్ని తీసుకురావడం కానీ, చంపబడిన వాడి తోళ్ళు బయట ఆరేయడం కానీ, అక్కడ ఇమాజిన్ ఒక ఎద్దునో ఒక గొర్రెనో బలిచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఆ పరిస్థితులు ఆ ఏరియానంతా క్లీన్ చేసేదానికి వంతులు వేసుకొని మిగిలిన వారు దేవుని సేవ చేయడానికి ఇష్టపడ్డారట. వాట్ డస్ ఇట్ టెల్స్? దేవుని సేవ, దేవుని పరిచర్యలో, దేవుని ఆలయంలో ఏ పని చేసినా అది నీకు ఆధిక్యతగా గమనించాలి.
అందుకే కహతు వంశీయులు అంతగా దేవుని చేత కొనియాడబడ్డారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ అధ్యాయంలో దావీదు యొక్క ఎందుకు ఇంతగా చేశాడు దావీదు, ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో, ఉజ్జా మందసాన్ని పట్టుకుంటే చచ్చిపోయాడు కదా, అప్పటి నుంచి దావీదుకు దేవుని మందిరం అంటే భయము. తను లేవీయుడు కాడని, లేవీయుడు తప్ప వేరేవాడు దేవుని మందిరంలో పని చేయకూడదని వాళ్ళు కొట్లాడుకొని దేవుని యొక్క పరిచర్య చేయకుండా ఉంటారేమో అని. మన చిన్న చిన్న విషయాలు కొట్లాడుకుంటాం మనం. దేవుని పరిచర్య కుంటుపట్టడానికి బాగా గమనించాలి. దేవుని పరిచర్య ఎప్పుడు కుంటుపడదండి, కుంటుపడనే పడదు. దేవుడు ఒకరు వాడుకుంటాడు. మన జీవితాల్లో గమనించండి, దేవుని పరిచర్య చేయడం దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఇప్పుడు మనము గెర్షోను కుటుంబమా, లేకపోతే కహతు వంశమా, లేకపోతే మొరారి వంశమా అనవసరం. మనం యేసు వంశం. యేసు ఆలయంలో దేవుని కార్యాలు చేయడం దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఆనాడు అహరోనుకి ఇచ్చాడు, ఈనాడు మనకిచ్చాడు. కాబట్టి ఏ పనైనా, ఎంత చిన్న పనైనా దేవుడు గమనిస్తున్నాడు. అందుకంటాడుగా, నా పేరట గిన్నెడు చన్నీళ్ళు, చాయ్ కాదండి, గిన్నెడు చన్నీళ్ళు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నేను లెక్క పెడతాను అన్నాడు. పని చేస్తే లెక్క పెట్టడా? దేవుని కొరకు ఇస్తే లెక్క పెట్టడా? ఆలోచించండి, ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. రాజ్యాలు పోవచ్చు, అధికారాలు పోవచ్చు, ఎందుకు పోయినా ఒకసారి ఆలోచించుకోండి. మీకు చెప్పా, ఎప్పుడైనా సరే మన దూపార్తి, మన జీవితం, మన దూపార్తిలో అన్య అగ్ని రాకూడదు. దేవుడు కోరని అన్య అగ్ని రాకూడదు. అది దేవుడికి, ఎందుకంటే మన పరిశుద్ధులం, మనము పవిత్రమైన దేవుని బిడలం. మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండి దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఆతురపడి మనం పనిచేద్దాం. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మొదటి దినవృత్తాంతములు 24 నుండి దావీదు ఆ దినం యెరూషలేములో నీ పరిశుద్ధమైన మందిరములో, ఇంకా కట్టింపబడిన మందిరములో పరిచర్య ధర్మము కుంటుపడకూడదని ఎంత ఆత్రపడ్డాడయ్యా. మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత, మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన ఆలయాలు, మా జీవితాల్లో మీరు ఇచ్చిన సంఘాలు, పరిచర్య ధర్మాన్ని మేము ఎంతగా మా ప్రభా మా జీవితాల్లో ఎంత ఆశపడి పని చేస్తున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఈ అధ్యాయాన్ని మా ముందు ఉంచినందుకు నీకు వందనాలు. ఆ దినం వారు ఎన్నుకోకబడిన వారంతకు వారుగా చీట్లు వేసుకొని పిన్నలు పెద్దలు అందరూ కలిసి నీ సేవ చేయడానికి ఇష్టపడ్డారయ్యా. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ ఆధిక్యత దయచేయండి అయ్యా. మీరు ఇచ్చిన ఆధిక్యతను మేము సరైన రీతిగా వాడుకునే భాగ్యం దయచేయండి. ఈ యొక్క శ్రేష్టమైన పరిచర్యలో మేమందరము పాలిపంపులు పొంది నీ పరిచర్యను ఘనంగా జరిగించడానికి, నీ నామము హెచ్చింపబడటానికి, మా జీవితాలు వెలిగింపబడటానికి నీ కృప చూపించమని ఈ సాయంకాలం నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభు వచ్చిన వారిని వింటున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యున్న సహవాసం ఇక్కడ ఉన్న మనకును, రాలేని వారికి, సంగమంతరికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.